కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఈ రోజుల్లో ఇంచుమించు 190% మందికి పైనే సర్వసాధారణంగా బాధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి అనారోగ్య సమస్య. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వచ్చినప్పుడు వివిధ రకాలైనటువంటి లక్షణాలు వివిధ వ్యక్తుల్లో కలుగుతుంటాయి. కొంతమందికి తేన్పులు రావడము, కడుపులో అసౌకర్యంగా ఉండడము, వాంతి వచ్చినట్టు ఉండడము, నోట్లో నీళ్లు ఊరుతుండడము, అదేవిధంగా కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి లేకపోవడము, అదేవిధంగా మల విసర్జన సరిగ్గా కాకపోవడము, ఎక్కువసార్లు మల విసర్జన జరుగుతుండడము, అట్లే ఈ మల విసర్జన జరిగినప్పుడు కూడా ఆ మలము కొంతమందిలో దుర్వాసనాయుక్తంగా ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి ఈ లక్షణాలు అంటే ఫ్లాటస్ అంటే అపానవాతం కూడా కొంతమందిలో ఈ యొక్క బయలుపెడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఉన్నప్పుడు కలుగుతుంటాయి. మరి వీటన్నిటికీ కారణం ఏంటంటే స్వయంకృత అపరాధాలు. అంటే ఆహార విహారాలు మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల, వేళకి విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మన మహర్షులు అగ్నిని చక్కదిద్దితే ఈ సమస్యలు తగ్గిపోతాయనేటువంటి ఉద్దేశంతో రోగ సర్వేపి మందాగ్నౌ అని చెప్పేసి అష్టాంగ హృదయము అనేటువంటి ప్రామాణిక ఆయుర్వేద వైద్య గ్రంథంలో వాగ్భటాచార్యుడు చెప్పడం జరిగింది. రోగ సర్వేపి మందాగ్నౌ అంటే అగ్ని ఎప్పుడైతే దూషింపబడుతుందో, అగ్ని అంటే జీర్ణశక్తి ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు ఈ యొక్క సమస్యలన్నీ కలుగుతాయి. ఈ యొక్క సమస్యల వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు కూడా వస్తాయి. కాబట్టి అన్ని రోగాలకి అంటే సమస్తమైనటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధులకు ఈ యొక్క అగ్ని దూషీభూతం అంటే ఈ జీర్ణశక్తి జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడము కారణం అనేటువంటి ఉద్దేశంతో మనకి ఆ యొక్క అష్టాంగ హృదయం అనేటువంటి ప్రామాణిక వైద్య గ్రంథంలో సూక్ష్మప్రాయంగా చెప్పడం జరిగింది. బలం ఆరోగ్యం ఆయుష్య ప్రాణశ్చాగ్నౌ ప్రతిష్ఠత అని చెప్పేసి చరకాచార్యులు కూడా చెప్పడం జరిగింది. బలం ఆరోగ్యం ఆయుష్య ప్రాణశ్చాగ్నౌ ప్రతిష్ఠిత. మరి ఇవన్నీ కూడా అగ్ని వల్లనే అంటే మన దేహంలో ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ మీదనే ఆధారపడినాయి. అంటే మన శారీరక బలం కానీ, మానసిక బలం కానీ, మన ఆయుష్ కానీ, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా బలం ఆయుష్య ఆరోగ్యచ్చ ప్రాణశ్చాగ్నౌ ప్రతిష్ఠిత. సో సమస్తమైనటువంటి జీవనం అంతా కూడా ఈ యొక్క జీర్ణ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంది అనేటువంటి ఉద్దేశంతో మహర్షి చరకాచార్యుల వారు కూడా సూక్ష్మప్రాయంగా మనకి ఈ యొక్క విషయాన్ని నొక్కి ఉక్కాణించడం జరిగింది. మరి ఈ సమస్య తగ్గేందుకు క్షేమదాయకమైనటువంటి ఔషధం ఎలా మనం తయారు చేసుకోవాలంటే కేవలము 4 పదార్థాలు. ఆ 4 పదార్థాల్లో వాము చూర్ణం, వామును వేయించి చేసినటువంటి చూర్ణము, అదేవిధంగా శొంఠి చూర్ణము, మిరియాల చూర్ణము, సైంధవ లవణము. వాము చూర్ణం 20 గ్రాములు, శొంఠి చూర్ణం 20 గ్రాములు, మిరియాల చూర్ణం 20 గ్రాములు, సైంధవ లవణం మాత్రం ఒక 10 గ్రాములు తీసుకోవాలన్నమాట. ఈ 4 పదార్థాలు అన్నిటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి అంటే ఒక 10 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత మరొక్కసారి ఒక 10 నిమిషాల తర్వాత ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలాగంటే 100 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగ తీసుకోవాలి. పూటకి 100 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగ తీసుకొని అందులో 1 నుంచి మ్యాక్సిమం 2 గ్రాములు, అంతకంటే అవసరం ఉండదు అనమాట. మ్యాక్సిమం ఒక 2 గ్రామ్స్ కంటే అవసరం ఉండదు, పావు టీ స్పూన్ కంటే కూడా అవసరం ఉండదు అనమాట. అలాగా 1 నుంచి 2 గ్రాముల యొక్క చూర్ణాన్ని పల్చటి తాజా మజ్జిగలో కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఇలా సేవించేసరికి కొన్నాళ్ళకి మనకి ఔషధం అయిపోతుంది. తర్వాత మరలా ఇదే పద్ధతిలో తాజాగా ఔషధాన్ని తయారు చేసుకొని మరలా వాడుకుంటుండాలన్నమాట. మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ పదార్థాలన్నీ కూడా మనకు శరీరానికి ఎన్నలేని మేలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ శొంఠిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు, జింజరాలు, షాగోలు ఇవన్నీ కూడా జీర్ణశక్తికి చక్కగా ఉపయోగపడతాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి బాగా చక్కగా ఉపయోగపడతాయి. అదేవిధంగా జీర్ణ వ్యవస్థలో వివిధ రకాలైనటువంటి ఆమ్లాలు, అదేవిధంగా
ఎంజైమ్స్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు అవి బాగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. అట్లే వాములో ఉన్నటువంటి ఈ థైమాలు, కార్వకాలు, అట్లే విధంగా ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా మరి ఈ యొక్క జీర్ణ వ్యవస్థకు చాలా సహకరించడమే కాకుండా ఇతర అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ కూడా మనకి కలుగుతాయి. ఈ వాములో ఉన్నటువంటి ఈ థైమాల వల్ల మన జీర్ణ వ్యవస్థలో ముఖ్యంగా ఈ యొక్క జీర్ణాశయంలో అంటే స్టమక్లో, కడుపులో హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటి యాసిడ్ తక్కువగా ఉత్పత్తి కాకుండా ఎంత ప్రమాణం అవసరమో అంతే ఉత్పత్తి అయ్యేటట్లు వాములు థైమాలు ఉపయోగపడుతుంది. అదేవిధంగా థైమాలు, అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు బాడీలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉపయోగపడతాయి అన్నమాట. అట్లే ఈ థైమాల్, కార్వకాల్ అనేటువంటి రసాయన పదార్థాలు ప్రేవుల్లో చెడు బ్యాక్టీరియాను తగ్గించేసి మంచి బ్యాక్టీరియాను పెంచేందుకు, మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు ఈ థైమాలు, కార్వకాలు రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ అన్ని పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా జీర్ణ వ్యవస్థను చక్కదిద్దేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కూడా ఈ యొక్క పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. అట్లే మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మరి జీర్ణ వ్యవస్థను చక్కదిద్ది జీర్ణ వ్యవస్థలో తగినటువంటి ఎంజైమ్స్ సక్రమ పద్ధతిలో, సక్రమ ప్రమాణంలో, సక్రమ రీతిలో ఉత్పత్తి అయ్యి సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఇతర ఏదన్నా అనారోగ్య పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు ఆ యొక్క చక్కదిద్దేందుకు కూడా ఈ మిరియాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అట్లే సైంధవ లవణం, దీన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఈ సైంధవలవణం కూడా మనకి ఈ ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్టులో, అదేవిధంగా సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. మనకి ఈ యొక్క రాక్ సాల్ట్ గడ్డల రూపంలో దొరుకుతుంది, పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఒకవేళ గడ్డలు దొరికేట్లయితే తెచ్చుకొని చాలా సులువుగా పౌడర్ తయారు చేసుకోవచ్చు. అది లేని పక్షంలో మరి పౌడర్ తెచ్చుకొని మనం 10 గ్రాములు కలుపుకున్నా సరిపోతుంది అనమాట. పూర్వకాలము అంటే ఒక 50-60 సంవత్సరాల క్రితం మన జీవన విధానాలు, మన భారతీయ జీవన విధాన పద్ధతులను మనం ఆహార విధి విధానాలను మనం గమనించినట్లయితే ఆ రోజుల్లో మరి సైంధవలవణమే ప్రస్తుతం వాడేటువంటి ఉప్పు బదులుగా వాడుకునేవాడు అనమాట. మరి ఆ సైంధవలవణం వాడుకునేటువంటి రోజుల్లో వాళ్ళకు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు ఉండేవి కావు. అదేవిధంగా ఈ కొలెస్ట్రాల్ సమస్యలు కానీ, బీపీ సమస్యలు కానీ, షుగర్ సమస్యలు కానీ ఇంత ఉధృతంగా ఉండేవి కాదనమాట. కాబట్టి ఆ సైంధవలవణం వాడడం కూడా ఈ యొక్క జబ్బులు రాకుండా ఉండేందుకు కొంతవరకు కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ యొక్క రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా జీర్ణ వ్యవస్థకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని మనం తాజాగా తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలి. ఔషధం అయిపోయిన తర్వాత మరలా తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలన్నమాట. అంతేకాకుండా మరి పిల్లల్లో కూడా ఈ యొక్క సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలైతే ఈ యొక్క ప్రమాణం కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రమాణంలో సగం ప్రమాణం అంటే 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము లేదా 1.5 గ్రాము వరకు కూడా రోజు 2 సార్లు వాడుకోవచ్చు. ఇదే యొక్క ఔషధాన్ని మరి నేను మజ్జిగతో అని చెప్పాను కదా, ఒకవేళ అట్లా మజ్జిగ తీసుకోవడం వీలుపడినటువంటి వాళ్ళు, ఇతర కారణాల వల్ల మజ్జిగ వాడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మరి ఒక 50 మిల్లీలీటర్ల నీటిలో కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి మజ్జిగతో అయినా తీసుకోవచ్చు, లేకపోతే నీటితో అయినా తీసుకోవచ్చు. మజ్జిగతో తీసుకోవడం వల్ల ఫలితాలు మరింత త్వరగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. డాక్టర్ షగుఫ్తా, నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది అడుగుతున్నారండి ఉల్లిపాయ ఉపయోగాలు ఏంటి, ఉల్లిపాయను మీరు ఏ రకంగా వాడచ్చు. సో ఇది మనం హెల్త్ వైజ్గా కూడా చాలామంది చెప్తుంటాను, హెయిర్ ఇష్యూ కోసమే కాదు హెల్త్ కోసం కూడా వాడండి అని చెప్తుంటాను. సో దాని ఉపయోగాలు ఏంటి, ఉల్లిని మనం ఏ రకంగా యూజ్ చేస్తే ఎలాంటి టైప్ ఆఫ్ డిసీజెస్ని మనం రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఒకటండి హెయిర్ గురించి ఫస్ట్ అయితే స్పెషల్లీ ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ వైట్ హెయిర్ సమస్యలు, హెయిర్ ఫాల్ సమస్యలు, డాండ్రఫ్ సమస్యలు విపరీతంగా అయిపోయాయి. కొంతమందికి ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్, అసలు కొంతమందికి హెయిర్ ఊడితే అక్కడ హెయిర్ గ్రోత్ కూడా ఉండట్లేదు అలాంటి వాళ్ళల్లో. ఎందుకంటే ఆనియన్స్లో స్పెషల్లీ సల్ఫర్ అండ్ అమైనో యాసిడ్స్, విటమిన్ సి అండ్ ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి ఉల్లిపాయలో. ఆ ఉల్లిపాయని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని మంచిగా పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ ఉంటుంది చూడండి, మంచిగా ఒక బాటిల్లో వేసేసుకొని తలంతా స్ప్రే చేసేసేయండి. స్ప్రే చేసి ఒక 15 to 20 మినిట్స్ అలా ఉంచండి. దాని తర్వాత వెళ్ళి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. మనం అలా చేస్తే ఇమ్మీడియట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. వైట్ హెయిర్ సమస్య అయితే మనకు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ స్పెషల్లీ డాండ్రఫ్ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. నేను ఇంకోటి చెప్తుంటాను, చాలామంది తలలో కురుపులు వస్తున్నాయి, తలలో బాగా ఇచ్చింగ్ ఉంది, పెచ్చులుగా ఉడుతుంది అంటుంటారు. వాళ్ళలో కూడా ఆనియన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని మొత్తం ఆ పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్లో హాఫ్ లెమన్ని కట్ చేసి ఆ లెమన్ని కూడా పిండేసి
ఒక బాటిల్ వేసుకొని తలంతా స్ప్రే చేయండి. 10-15 నిమిషాల తర్వాత ఎక్కువసేపు ఉంచేస్తూ ఉంటారు. దానివల్ల స్మెల్ ఎక్కువ వస్తది తలలో. అలా కాకుండా చాలామంది ఆనియన్స్ వల్ల బెనిఫిట్స్ అయితే అల్టిమేట్ అందరికీ తెలుసు. కానీ ఆనియన్‌లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండడం వల్ల మనకి ఇమ్మీడియేట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి, న్యూ హెయిర్ గ్రోత్ చూస్తాం. హెల్తీ హెయిర్‌ని చూస్తాము. అంటే మనము చాలామంది ఏంటంటే ఆనియన్ యూజ్ చేస్తున్నప్పుడు స్మెల్ వస్తదని చెప్పేసి, ఆ స్మెల్ కోసం పాపము చాలామంది వాడుతూ ఉంటారు. దాంట్లోకి మనము ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఆనియన్ జ్యూస్‌లో కొన్ని మెంతులేసేసి, దాన్ని ఒక 10-15 నిమిషాలు అలా పెట్టి దాని తర్వాత తలంతా స్ప్రే చేసుకుంటే స్మెల్ ఉండదు ఎక్కువగా. ఉల్లిపాయ రసంతో అదే ఆనియన్ రసంతో పాటు లెమన్ జ్యూస్‌ను మిక్స్ చేసుకొని తలకు అప్లై చేసుకొని 10-15 నిమిషాలు ఉంచి దాని తర్వాత స్నానం చేస్తే తల ప్రాబ్లమ్స్ మాక్సిమం డాండ్రఫ్, పేలుకుట్లు, పెచ్చులున్నా ఏదున్నా మనకు కంట్రోల్ అవుతుంది. ఈవెన్ దో పేర్ల సమస్య ఎక్కువండి చిన్నపిల్లల్లో. స్కూల్స్‌కెళ్ళే పిల్లల్లో పేర్లు బాగా ఎక్కువ పడుతుంటాయి. ఆ పేర్ల సమస్య కూడా కంట్రోల్ అవుతది మనకి. అండ్ స్కిన్ ప్రాబ్లమ్ కూడా చాలా మందికి కొంతమంది మోకాళ్ళ కిందన గానీ, లేదంటే మోకాళ్ళ పై భాగంలో గానీ, యాంకిల్ మన ఎల్బో కిందన గానీ చాలా చోట్ల డార్క్‌గా అనిపిస్తుంటది కొంతమందికి. మెడ దగ్గర కూడా నల్లగా అంటుంటది కొంతమందికి. అది బికాస్ ఆఫ్ లో మెటబాలిజం ఉండడం వల్ల. సో, దానికి కూడా ఈ ఆనియన్ పేస్ట్‌ని అక్కడ ప్లేస్‌లో అప్లై చేసి ఒక 15-20 మినిట్స్ తర్వాత మంచిగా వాష్ చేసేసండి. మీకు రాను ఆ బ్లాక్‌నెస్‌లు పోతాయంటుంటారు. ఇంకొకటి ఆనియన్ పేస్ట్‌ని చూసారా ఎన్ని బెనిఫిట్స్ మాట్లాడుకుంటున్నాము ఉల్లిపాయ వల్ల. ఆనియన్ పేస్ట్‌ని మంచిగా మనము తలకు అప్లై చేసిన తర్వాత పిప్పి పడేయమంటుంటాను గదా! ఆ పిప్పిలో గూడా చాలా బలం ఉంటది. ఆ పిప్పిని కొద్దిగా పెనం మీద వేసి దోరగా వేపేసుకొని, ఆ పేస్ట్‌ని గోరువెచ్చగా ఉన్న ఆనియన్ పేస్ట్‌ని ఒక క్లాత్‌లో కాటన్ క్లాత్ తీసుకొని, కొద్దిగా నువ్వుల నూనెని మోకాళ్ళ దగ్గర మంచిగా అప్లై చేసి, ఈ పేస్ట్‌ని మేకాల మీద పెట్టి మంచిగా టైట్‌గా కట్టేయండి. మోకాళ్ళ నొప్పులు పోతాయి. 100% అండి. ఎందుకంటే ప్రాక్టికల్‌గా చాలామందికి ఉల్లిపాయ, వెల్లుల్లి అండ్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే టమాటాల గురించి మన రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం కదా! వాటి బెనిఫిట్స్ తెలిస్తే ఇంకా మంచి ఉత్తీర్ణంగా, హ్యాపీగా వాడతారనే ఇది మీద చాలామంది అడిగారు నన్ను. ఉల్లిపాయని ఏ రకంగా వాడొచ్చు? ఉల్లిపాయ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయని చాలామంది అడుగుతుంటారు కాబట్టి నేను ఇంత క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, కాబట్టి చూసారా తలకు అప్లై చేయడం వల్ల తల ప్రాబ్లమ్స్ పోయి న్యూ హెయిర్ గ్రోత్ చూస్తాం. స్కిన్‌కి అప్లై చేయడం వల్ల డార్క్‌నెస్, బ్లాక్‌నెస్‌లు పోతాయి. అదే పేస్ట్‌ని పడేయకుండా పిప్పిని మొత్తం కొద్దిగా ఉడుమాయిల్ గానీ, నువ్వుల నూనె గానీ ఏసేసి దాన్ని మంచిగా ముద్దలాగా చేసి, ఆ ముద్దని గోరువెచ్చగా వేడి చేసుకొని, మోకాళ్ళ మీద ఒక పట్టీలాగా కట్టండి. మోకాళ్ళ నొప్పులు పోతాయి. ఇవి ఎక్స్టర్నల్‌గా మనకి క్లియర్ అయ్యేది. అదే ఇంటర్నల్‌గా మనం రెగ్యులర్‌గా ఆనియన్‌ని మనము మంచిగా ఆనియన్ పౌడర్స్ దొరుకుతున్నాయి. ఆనియన్ ఆయిల్స్ దొరుకుతున్నాయి. కొంతమంది పచ్చి ఆనియన్ తినేస్తూ ఉంటారు. ఆ స్మెల్ వల్ల కొంతమందికి హార్ట్ దగ్గర బర్న్ అనిపించడము, గ్యాసెస్ ఫార్మ్ అవుతుంటాయి. ఎప్పుడూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అధికంగా ఉంటే మాత్రం పచ్చి ఆనియన్స్ తీసుకోకండి. ఇంకా అధికంగా అవుతది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. అదే ఆనియన్‌ని కొద్దిగా ఉడకబెట్టిన ఆనియన్ తీసుకోవడం గానీ, ఫ్రై చేసిన ఆనియన్ లైట్‌గా మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా లైట్‌గా గీలో ఫ్రై చేసిన ఆనియన్‌ని మనం రెగ్యులర్‌గా ఒక 2 లేదా 3 ఆనియన్స్‌ని అలా తీసుకోవడం వల్ల గానీ, లేదంటే రైస్‌లో మిక్స్ చేసుకొని తీసుకోవడం, లేదంటే ఇంకొక అద్భుతమైన రిజల్ట్ అండి. చాలా మందిలో బి12, డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మజ్జిగన్నంలో ఆనియన్స్‌ని దోరగా ఉడకబెట్టిన ఆనియన్స్‌ని మజ్జిగన్నంలో ఏసి రాత్రి నానబెట్టేసి మార్నింగ్ లేచి మంచిగా స్మాష్ చేసుకొని తినమంటుంటాను. తిమ్మిర్లు తగ్గుతాయి, డైజెషన్ ఇష్యూస్ పోతాయి. మోస్ట్ ఇమ్యూనిటీగా పనిచేస్తది. స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తది. చెప్పానా ఎక్స్టర్నల్‌గా అప్లై చేస్తేనే ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు, ఇన్‌టేక్ ఆఫ్ ఫుడ్‌లో తీసుకుంటే గూడా మనకి చెప్పాను నేను హెయిర్ ఫాల్ గానీ, స్కిన్ ప్రాబ్లమ్ గానీ, నరాల తిమ్మిర్లు గానీ, లో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ గానీ, డయాబెటిక్ కంట్రోల్‌కి గానీ మనము ఇన్‌టేక్ తీసుకోవడం వల్ల ఆనియన్‌ని, పచ్చి ఆనియన్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి ఇంకా అధికంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఉడకబెట్టిన ఆనియన్‌ని మజ్జిగన్నంలో తీసుకోవడం గానీ, లేదంటే మనం సెపరేట్‌గా ఏదైనా తింటున్నప్పుడు సలాడ్స్‌లో కలుపుకొని ఉడకబెట్టిన ఆనియన్ సలాడ్‌లో కీరా గానీ, క్యారెట్ గానీ, బీట్రూట్ మనం కట్ చేసుకొని ఆనియన్‌ని సలాడ్‌లాగా ఏసుకొని తీసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి. విటమిన్ సి ఎక్కువుంటది. మినరల్స్ ఎక్కువుంటాయి. విటమిన్స్ ఎక్కువుంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. చూసారా? అద్భుతమైన ప్రయోజనాలున్న ఆనియన్‌ని పచ్చిగా తీసుకోకుండా దాన్ని జస్ట్ లైట్‌గా ఉడకబెట్టడం గానీ, లేదా లైట్‌గా ఫ్రై చేసుకొని గానీ, కూరల్లో ఎక్కువగా వాడడం వల్ల ఎన్నో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి. అండ్ ఎక్స్టర్నల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ నల్ల మచ్చలు పోతాయి. అండ్ మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి, న్యూ హెయిర్ గ్రోత్ కూడా వస్తది స్కాల్ప్‌కి అప్లై చేసుకోవడం వల్ల. సో, చూసారా మళ్ళీ ఇంకేమని చెప్పాను. మోకాళ్ళ నొప్పులుంటే కూడా ఆ పేస్ట్‌ని ఉడకబెట్టి మంచిగా నువ్వుల నూనె గానీ, ఉడుమాయిన్ కదా పేస్ట్‌లా కట్టి టైట్‌గా కడితే నొప్పులు కూడా పోతాయని చెప్పాను. చూసారా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్న ఆనియన్‌ని
ఇంటర్నల్గా తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్గా తీసుకోవచ్చు. కాబట్టి ఇలా చేసుకోండి. ఖచ్చితంగా హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.